హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మెక్సికో మైలుడు. సో ఇవాళ నేను మా ఏరియా మెక్సికోలో ఎలాగుంటుంది అండ్ ఎటువంటి వెహికల్స్ ఉంటాయి రోడ్స్ మీద అండ్ ఎటువంటి ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అండ్ స్ట్రీట్లో ఎటువంటి గార్డెనింగ్ చెట్లు ఎలాగ వీళ్ళు నాటుకున్నారు, సో అవన్నీ చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వాక్. సో ఇది మా ఏరియా అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మా ఇంటి ముందరే ఒక నిమ్మకాయ చెట్టు ఉంది. చాలా చాలా నిమ్మకాయలు ఉన్నాయి చూడండి. అండ్ వీళ్ళు ఇంటిని ఎట్లా డెకరేట్ చేస్తున్నారు చూడండి, ప్లాస్టిక్తో. అండ్ వీళ్ళు చెట్లను నాటుకోవటం చాలా ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఇక్కడ చూడండి, చిన్న చిన్న చెట్లు, అలోవెరా చెట్లు కానీ, ఆ తర్వాత ఏవో ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చినాయి ఈ ఫ్లవర్స్. సో అండ్ మా ఇంటికి ఎదురుగానే ఈ కార్. ఇది ఎంత పాత కార్ అయినా నాకు చూడటానికి భలే నచ్చుతుంది అనమాట. సో ఐ డోంట్ నో వీళ్ళు ఎందుకు యూజ్ చేయట్లేదు. రోజు చూస్తుంటా ఈ కారు. దీంట్లో ఈ టైర్లలో గాలి కూడా పోలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది బండి. బట్ వీళ్ళు యూజ్ చేయట్లేదు అనమాట. సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాను. సో ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి గేటెడ్ కమ్యూనిటీ అని ఉంటుందన్నమాట. సో ఇలాగ గేట్ క్లోజ్ చేసి వెళ్ళాలి. సో రోడ్ మీద చూసినట్లయితే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయినట్టుంది, అందుకే కార్లన్నీ నిలబడుకున్నాయి. సో ఇది మెక్సికో స్ట్రీట్ అండి. చూడండి ఎంత స్టైలిష్గా వీళ్ళు చెట్లని ఒక రూపంలో కట్ చేసి పెట్టుకున్నారు చూడండి. దీంట్లోనే మనకు తెలుస్తుంది వీళ్ళు ఎంత క్రమశిక్షణగా ఉంటారో. ప్రతి ఒక్క దాంట్లోనూ వీళ్ళు ఒక సిస్టమ్ అనేది ఫాలో అవుతారనమాట. దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ గుడ్ సైన్ అనమాట. సో చూడండి ఎంత స్టైలిష్గా చెట్లు నాటుకున్నారు. ఈ కార్ ఏదో కొత్త కార్ లాగా ఉంది. సో ఇక్కడ నాకు నచ్చుతుంది. ఇక్కడ ప్రజలు డిఫరెంట్ కార్స్ని ట్రై చేస్తారు అనమాట. డిఫరెంట్ కార్లు కానీ, డిఫరెంట్ టూ వీలర్స్ కానీ. సో ఇది చాక్లెట్లు అంగడి అనమాట. చాక్లెట్లు బయట పెట్టారు. ఇదేదో క్యారవన్ సో అక్కడ మా ఇంటి ఓనర్ కనిపిస్తే బూనోస్ దియాస్ అన్న అనమాట. బూనోస్ దియాస్ అంటే గుడ్ మార్నింగ్ అని అర్థం. సో మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే నేను స్పానిష్ లాంగ్వేజ్ గురించి కూడా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. సో అది కూడా చూడండి, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు స్పానిష్ లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది చాలా కంట్రీస్లో. సో మెక్సికోలోనే అని కాదు, ఈవెన్ యూకేలో కూడా స్పానిష్ లాంగ్వేజ్ యూస్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఈ చెట్టుని ఎంత స్టైలిష్గా కట్ చేసి పెట్టుకున్నారు చూడండి. సో ఇక్కడ ప్రతి ఒక్కటి చాలా సిస్టమ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం నడవాలంటే రైట్ సైడే నడవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఏదో బుల్లెట్ చాలా స్టైలిష్గా ఉంది, రోజు చూస్తూ ఉంటా. సో నేను ఇందాక చెప్పినట్టు మనం ఇక్కడ మెక్సికోలో రైట్ సైడే నడవాలన్నమాట. సో వచ్చేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్తూ ఉంటారు. సో ఈవెన్ ఫోర్ వీలర్లో, కార్లో వెళ్ళినా కానీ, బైక్లో వెళ్ళినా కానీ మేము రైట్ సైడే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేవాడు వస్తూ ఉంటాడనమాట. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే, మన ఇండియాలో అయితే స్టీరింగ్ రైట్ సైడ్ ఉంటుంది, మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. సో అది డిఫరెన్స్. ఇది రియోబాంబా అనేసి ఒక మెట్రో స్టేషన్ అనమాట. సో ఇప్పుడే వచ్చా బయటికి వెళ్దాం అనేసి. సో ఇక్కడ ఈ మెట్రో స్టేషన్ ఎంటర్ అవ్వాలంటే నేను ఈ మెట్రో కార్డు స్వైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇలా పెడితే అమౌంట్ డిడక్ట్ అయ్యి నా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు నా బ్యాలెన్స్ 82 pesos ఉందన్నమాట. అంటే 82 pesosలో నాకు ఆల్రెడీ వాళ్ళు 6 pesos డిడక్ట్ చేసుకుంటారనమాట. సో ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ట్రావెల్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే, ఒక్కసారి మీరు బస్ దిగేసి ఆ స్టేషన్ నుంచి బయటకు వెళ్ళిపోయారంటే ఆ 6 pesos వ్యాలిడిటీ అయిపోతుంది అనమాట. సో అలాగా ఈ మెట్రో
స్టేషన్ పనికి వస్తుంది అనమాట. సో ఈ బస్సు ఇలాగ వచ్చి కరెక్ట్గా మనం ఎక్కడైతే నిలబడుకున్నామో అక్కడ వచ్చి డోర్స్ ఓపెన్ చేస్తుందన్నమాట. సో ఈ బస్సు నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్కి వెళ్ళదు, సో అందుకు నేను ఎక్కట్లేదు. ఇంకా వేరే బస్ కోసం నేను ఇంకా వెయిట్ చేయాలి. ఐ డోంట్ నో ఎంత టైం అవుతుందో. లక్కీగా వచ్చేసింది బస్ ఇమీడియట్గా. సో మన డెస్టినేషన్ అయితే మనం రీచ్ అయిపోవాలి. ఇక్కడ మెక్సికో రోడ్లు చాలా చాలా స్టైలిష్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను డెస్టినేషన్ రీచ్ అయిపోయా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కారు ఇది, చాలా చాలా స్టైలిష్గా ఉంది కదా. దీని కార్ పేరు బూంపర్ అనేసి ఏదో కార్ అది. సో ఇది టూరీ బస్ అంటారనమాట. సో ఎవరన్నా కొత్తగా మెక్సికో వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ 240 pesos ఇస్తే ఈ బస్ పైన ఎక్కించి మొత్తం మెక్సికో సిటీని ఎక్స్ప్లోర్ చేపిస్తారనమాట 1 గంట పాటు. సో వీళ్ళు కూర్చున్న వాళ్ళందరూ మెక్సికో సిటీ మొత్తం తిరిగేసి రావచ్చు అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ చాలా చాలా యూస్ఫుల్ టూర్ అనమాట ఇది. సో మీరు ఎవరన్నా మెక్సికో వస్తే కంపల్సరీ ట్రై చేయండి. జస్ట్ 240 pesos ఇస్తే మొత్తం ఊరు తిప్పి చూపిస్తారనమాట. సో ఇది ఒక పికప్ లొకేషన్ అనమాట. అందుకే చాలామందిని ఇక్కడ నుంచి పికప్ చేసుకుంటారు. సో ఇది ఒక ఏరియా, రిఫార్మా అనేసి ఒక ఏరియా అనమాట. చాలా చాలా కాస్ట్లీ ఏరియా అంటారు. ఈ మెక్సికోలోనే ఇది ఒక పెద్ద కాస్ట్లీ ఏరియా అంటారు. సో మెక్సికో మైలోడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తున్నాయి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.